డాడీ ప్రైజ్ లార్డ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది డాడీ. అసలుకి నేను అందరూ వచ్చిన లాటరీ తగినప్పుడల్లా ఎవరు మా ఇంటికి వస్తే బాగుండు, ఎప్పుడు వస్తారో మా ఇంటికి బాగుండని అడిగేదాన్ని డాడీ. ఎప్పుడు అనుకునేదాన్ని లాటరీ ఎవరికి తగిలినా మా ఇంటికి నాకు తగిలితే బాగుండు అనుకునేదాన్ని. కేవలం లాటరీ తగలకపోయినా మా ఇంటికి వచ్చాడు డాడీ. చాలా సంతోషంగా ఉంది డాడీ, చెప్పలేని ఆనందము. అసలు తట్టుకోలేకపోతున్న విషయం తెలిసినా కానీ అసలుకి. అందుకే మా ఆయనకు ఫోన్ చేస్తే త్వరగా అని ఎంత టెన్షన్ పెట్టంటే అంత టెన్షన్ పెట్టండి డాడీ. చాలా ఆనందంగా ఉంది. అసలుకి అంతకుముందు ఎట్లనో ఉండేవాళ్ళము, ఇంట్లో సమస్యలతోని సతమతమవుతూ గొడవలతోని. కానీ ఇప్పుడు ఎంత హ్యాపీగా చాలా ఉన్నాం డాడీ. అసలు తిట్టడు, కోపం వచ్చినా ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని పట్టుకెళ్ళిపోతాడు కానీ కొట్టాడు డాడీ. అసలుకి చాలా హ్యాపీ డాడీ ఇప్పుడు మేమైతే. నేను షాక్ అయిపోయినా, వస్తున్నా అంటే సరే అని తొందర పడి వచ్చిన. నేను అలా కళలో కూడా అనుకోలేదు వస్తారని పాస్టర్. చాలా మారని ఏదైనా చేయాలంటేనే గుర్తొస్తారు మీరు. అందుకని నేను పొద్దున క్యాలెండర్ చేయి పెట్టుకొని పేరు చేసుకొని బయటికి వెళ్తాను. పెట్టుకొని అసలు బయటికి వెళ్ళాను నేను. మీరు వస్తున్నారని డాడీ మీకు తెలిసిన వెంటనే నేను పరలోకంలో ఉన్నాను అనిపిస్తుంది డాడీ. అంత ఆనందం అనిపిస్తుంది డాడీ నాకు. ఆ అమ్మాయి కూడా చెప్పాను, నేను పరలోకం వెళ్తున్నట్టే నేను ఇప్పుడు అన్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను జగదీర్ గుట్టలో సుశీల నన్ను డాడీ అని పిలుస్తుంది. ఏమ్మా ఎరా అంటా నేను. మన వాక్యం విన్న తర్వాత అద్భుతం ఏంటంటే అసలు అప్పటి నుంచి భార్యని ఎలా ప్రేమించాలి, ఎలా సంతోషపరచాలి ఇది విన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు చిన్న ఇష్యూస్ వస్తే, చిన్న కోపమైన వస్తే లోపల నుండి బయటికి వెళ్ళిపోతాడు. అమ్మో నాకు అన్నయ్య గుర్తొస్తాడు, అన్నయ్య చెప్పి మాట గుర్తొస్తాడు. అంత ప్రేమగా ఉంటారండి బిడ్డలిద్దరు. ప్రభుకే మహిమ కలుగును గాక. అలాగే బిడ్డ పరిచయం చేస్తుంది. ఒకరోజు చెప్పా, అమ్మా మీ ఇంటికి వస్తారా 2025లో నన్ను. అవునా నాన్న? 24లోనే వచ్చేసాను. అనుకున్న రీతిలో దేవుడు బిడ్డ వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు డాడీ రావాలని. చూడండి వీళ్ళ సంతోషానికి అద్దులు లేవు. ఎక్కడో మారుమూల అయినా వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. వేల మంది సంఘం ఉన్నారు. అవునా నాన్న? పరిచర్యను దేవుడు ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి బిడ్డ, నమ్మకమైన బిడ్డలు ఎవరైతే పరిచయం చేస్తున్నారో నా బిడ్డల ఇంటికి వెళ్ళాలని ప్రభు నడిపిస్తే వచ్చాను. చిన్న ఇల్లే, ఆయన నాకు అందరూ సమానమే. ఎవరైతే ఈ పరిచయను రూతులా అంటిపెట్టుకుని అడుగులు వేస్తారో, దేవునికి నమ్మకంగా ఉంటారో, పరిచయం నమ్ముకుంటారో అలాంటి వారిని ఎప్పుడు ఈ పరిచయం విడిచిపెట్టదు. నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు, మీ అన్నయ్య ఎప్పుడు నిన్ను వదలడు. ధైర్యంగా అడుగులు వేయి, దేవుడిని చూసి అన్నయ్యని చూసి ఎప్పుడు మా ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. రెగ్యులర్గా రా చర్చ్కి, మెంబర్షిప్ తీసుకో, రెన్యువల్ చేసుకో, కార్డు ఎప్పుడు ఎవరి సండే స్వైప్ చేయి. ఏదో ఒక రోజు నీకు లాటరీ తగలక మాందు నేను మన పరమ తండ్రితో కలిసి నీ ఇంటికి రాక మాను. నా బిడ్డ అంటుంది, డాడీ నాకు పరలోకం వెళ్ళిపోయినంత ఆనందంగా ఉందని. ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటే మన పరమ తండ్రి దగ్గరికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుంది. దేవుళ్ళో పరమేశ్వరులో ఉన్న ఆనందం, సంతోషం, సంతృప్తి ఇదే బిడ్డారా నేను ఎప్పుడు ఆస్వాదిస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ కుటుంబాలు, మీ గృహాల్లో కూడా ఈ సంతోషం ఉండును గాక. ఆమేన్.